ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు కలిగిన నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, నాతో పాటు ఉన్న సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళు మాట్లాడిన వంటి భాష చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను. గతంలో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఎటువంటిది, వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలు ఎటువంటివి అని చెప్పినటువంటి వ్యక్తులే నిన్న మాట్లాడడం జరిగింది. ఏ సెంటర్కైనా తీసుకొని వస్తాను, ఒళ్ళు పెచ్చులుగా పగిలిద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. నాయన, ఏ సెంటర్కి తీసుకురమ్మంట చెప్పు, తీసుకొని వస్తాను. కన్నోతలు తీసుకురమ్మంటే తీసుకొని వస్తాను. అదేవిధంగా తెప్ప సెంటర్కి తీసుకురమ్మన్నా తీసుకొని వస్తాను. బోగోలు మండలం మన మేజర్ పంచాయతీ అంటే సెంటర్కైనా వస్తాము. ఒళ్ళు పెచ్చులుగా ఏ విధంగా పాల్గొడతావో చూస్తావు నాయన, నువ్వు చూపిస్తానంటే తమను మాట్లాడేవంటి భాష నీకు ఏ విధంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చి అమలుపరచమని చెప్పారో, ఏ నాయకుడు మాట్లాడమంటే మాట్లాడారో కాస్త తెలియపరచమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా మీద కేసులు పెట్టించారు, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నన్ను లోపలేపించారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నీ పైన పెట్టినటువంటి 2 కేసులు, ఒకటి ముంగమూరు తోటల దగ్గర ఉన్నటువంటి చిన్న దుకాణం వద్ద జరిగిన ఘర్షణ, అది ఏమిటో నీకు తెలుసు, బాగా అందరికీ తెలుసు. రెండోది నీ వ్యక్తిగత విషయాలు, వాటి జోలికి మేము మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా మా నాయకుల్ని ఈ విధంగా మాట్లాడడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయంగా తెలియపడుతున్నాము.